लाक्षे कामरोपिन्ने नमः मालिन्ये नमः हंसिन्ने नमः मात्रे नमः मलयाजनवासिन्ने नमः मुख्ये नमः लिन्ने नमः ध्रुवे नमः शोभनाजे नमः सुरनादिकाजे नमः कालकण्ठे नमः कान्यमत्ये नमः शोभिन्ने नमः सूक्ष्मरूपिण्ये नमः वर्जे नमः वामदेव्ये नमः विवर्तदाजे नमः सिद्धेश्वर्ये नमः सिद्धविद्याजे नमः सिद्धमात्रे नमः सत्पिन्ने नमः विशुद्धचक्रनिलयाजे नमः वर्णाजे नमः त्रिलोचनाजे नमः प्रहरणाजे नमः वदनैकसमन्विताजे नमः प्रजाजे नमः नक्षस्थाजे नमः श्लोकभयङ्कर्ये नमः महाशक्तिसंवृताजे नमः अग्निवर्जे नमः अनाहताब्जनिलयाजे नमः माभाजे नमः वदनध्वजाजे नमः अष्टाज्वलाजे नमः अक्षमालाधिधराजे नमः संस्थिताजे नमः कालरात्यादिशक्त्योगव्रताजे नमः प्रजाजे नमः महावीरेन्द्रवरदाजे नमः अग्निम्बासरोपिन्ने नमः मणिपुराब्जनिलयाजे नमः संयुताजे नमः वज्रादिकायुधोपेताजे नमः मर्यादभिरावृताजे नमः रक्तवर्णाजे नमः श्री विद्या कोटि कुमकुमार्चन महायज्ञ के द्वितीय दिन हम लोगों के बीच माता ललिता की परम उपासिका, हम सबों की आदर और श्रद्धा की केंद्र परम आदरणीय श्रीमती अनंत लक्ष्मी जी उपस्थित हैं। हम उनको प्रणाम कर उनका स्वागत और अभिनंदन करते हैं। हम लोगों के बीच दक्षिण में सनातन का झंडा बड़ी मजबूती के साथ लेकर चलने का प्रयास कर रहे भारतीय जनता पार्टी के नेता भाई चिकोती प्रवीण जी उपस्थित हैं। हम उनका भी स्वागत और अभिनंदन करते हैं। भाई सुब्रमण्यम जी, महायज्ञ अपनी गति से चल रहा है। मैं आग्रह करूंगा चिकोती प्रवीण से वो आए और दो शब्द लोगों को संबोधित कर दें। भाई चिकोती प्रवीण जी। ఆయన ఉపన్యాసం చేస్తూ ఉంటారు, మీరు కుంకుమ వేస్తూనే వింటూ ఉండండి. जय श्री राम। भारत माता की। గురువర్యులు అభిషేక్ బ్రహ్మచారి గారు మరియు మిత్రులు రోహిత్ సింగ్ గారి ఆధ్వర్యంలో మరి మహిళా మండలంతా సోదరి మండలు కుంకుమార్చన కార్యక్రమం చేస్తున్నారు. చాలా సంతోషమైన విషయం. ఇక్కడ చూస్తుంటే ఒక పండగ వాతావరణం కనబడుతుంది. మరి అలా హిందుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా మాతృదేవతలపై ఉంటుంది, మహిళా మండలపై ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇంట్లో భర్త కానీ, పిల్లలు కానీ, కోడలు కానీ, కొడుకు కానీ ఎవరు చెప్పాలా మార్గ నిర్దేశం చేసే శక్తి ఒక అమ్మవారికి ఉంది. మరి ఇక్కడ ఎంతోమంది అమ్మవార్లు ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా హిందుత్వాన్ని కాపాడే దిశగా మీ భర్తలకి, మీ కుమారులకి, మీ కుమార్తెలకి, కోడళ్ళకి, కుటుంబ సభ్యులందరికీ కూడా మన హిందుత్వ గొప్పతనము చాటి చెప్పాలి, భగవద్గీత గొప్పతనం చాటి చెప్పాలి, గోవు యొక్క గొప్పతనము చాటి చెప్పాలి. మనము మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది. మరి భావితరాలకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే మరి ప్రపంచ దేశాలు ఇవాళ భారత్ వైపు చూస్తున్నాయి, భారతదేశం వైపు చూస్తున్నాయి, హిందుత్వం వైపు చూస్తున్నాయి, సనాతన ధర్మం వైపు చూస్తున్నాయి. యోగా, మెడిటేషన్ లాంటి ఎన్నో కార్యక్రమాలు వేరే విదేశాల వాళ్ళు అవలంబించుకుంటుంటే మనమేమో పాశ్చాత్యం వైపు మనం చూస్తున్నాం. మరి అటువైపు కాకుండా మన ధర్మాన్ని, మన హిందుత్వాన్ని, మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలంటే మీ తల్లులందరూ కూడా అందరికి కూడా హితబోధనలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ముఖ్యంగా ఇవాళ గోవు పరిస్థితి దారుణంగా ఉన్న పరిస్థితి అందరూ తెలుసు. ఇవాళ అందరూ పెంచుకునే పరిస్థితిలో లేరు. ఒకప్పుడు మనకంట 3 రేట్లు ఎక్కువ ఉండే గోవు భారతదేశంలో. ఆవులు ఎంత ఉండే అంటే మనం ఒక్కరుంటే 3 ఆవులు, ఒక్క మనిషికి 3 ఆవులు ఉండే. ఇవాళ గోవులు అంతరించిపోతున్నాయి. ఇవాళ మనం 130 కోట్లు అయితే గోవులు 30 కోట్లు. మరి అన్నీ కూడా గోవు ఇంటి ముంగట ఉన్న గోవు పేడ, గోవు పాలు, గోవు మూత్రం ఇవన్నీ కూడా సైంటిఫిక్గా
మనకి రోగ నిరోధక శక్తి ఇచ్చే పాలు ఆవు పాలు. మరి గోవును కాపాడుకోవాలి. గోవు లేకపోతే ప్రజలు లేరు, మనుషులే లేరు. సో గోవులు అంతరించిపోయే దిశలు ఉన్నాయి. కాబట్టి వీలైన వాళ్ళు గోవులు పెంచాలి. లేదంటే గోశాలలకి మనము విరాళాలు ఇచ్చి గోవులను కాపాడుకోవాలి. మనము మన కుటుంబ సభ్యులు కాదు, గోవు కూడా మన కుటుంబం, అమ్మవారు. సో అందరూ కూడా గోవు గురించి కూడా పాటుపడాలి. ఎక్కడ కూడా హిందుత్వంపై దాడి జరిగితే ప్రశ్నించే గొంతు ఉండాలి. ఇవాళ హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. అంటే హిందువులపై దాడులు జరుగుతున్నాయంటే వచ్చి మన మీద వాడతలేరు. ఒకడు వెంకటేశ్వర స్వామిని అంటాడు, ఒకడు అయ్యప్ప స్వామిని అంటాడు. మరి నేనున్నా, నా కుటుంబము నన్ను అనలే కదా. అందరం తిరుపతి పోతాం కదా, శబరిమల పోయే మొగుళ్ళు ఉన్నారు, స్వామి భక్తులు ఉన్నారు. మరి తిరుపతి ఎంకనంటే నా కొడుకుని అన్నాడు, నా ఇంటి మనిషిని అన్నాడు అంత బాధ కావాలి ఎవరికైనా. ప్రశ్నించాలి. ఇవాళ సనాతన ధర్మంపై, హిందుత్వంపై వేరే మతాలు దాడి కాదు, హిందువులలోనే ఉండి కూడా దాడులు చేసేటోళ్ళు ఉన్నారు. ఎవరాళ్ళు అంటే నాస్తికులు. సో ఇలా నాస్తికులు చేప కింద నీరు లెక్క విరిగిపోతున్నారు. మనము మన ప్రజలలో అంటే మన వేరే మనుషులకి భక్తిని పెంపొందించాలి. ఎట్లా పెంపొందించాలి? ఇట్లా పూజా కార్యక్రమాలు చేయాలి. మీరు పూజలలో పాల్గొనడం కాదు, మీ చుట్టుపక్కలలోనూ కూడా తీసుకురావాలి, వాళ్ళని కూడా ఉత్సాహపరచాలి, దేవుడిని నమ్మాలి. పూజలు ప్రతిఫలాలు ఎన్నో ఉంటాయి. సో మీరందరూ కూడా ఇక్కడ స్త్రీమూర్తులు అందరూ కూడా ఇంట్లోనే ఉన్నామా అని కాకుండా మీరు మన ధర్మాన్ని కాపాడాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలి, గోవుని కాపాడాలి, మన సంప్రదాయాన్ని కాపాడాలి. సో మీరందరూ కూడా విన్నవించుకునేది ఒకటే ఏంటంటే మీరందరూ కూడా ఇన్స్పైర్ కావాలి, అందరూ కూడా మాట్లాడాలి, అందరూ కూడా భక్తిని పెంపొందించాలి, గోవు యొక్క ప్రాముఖ్యతను కూడా పెంపొందించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన రోహిత్ గారికి ధన్యవాదాలు. మీ అందరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. धन्यवाद. जय जय श्री राम. जय मां ललिता. नानातीतायै नमः. ओम समात्मिकायै नमः. ओम बंधुसमप्रख्यायै नमः. ओम बालायै नमः. ओम लीला विनोदिन्यै नमः. ओम सुमंगल्यै नमः. ओम सुखकर्यै नमः. ओम सुवेशाढ्यायै नमः. ओम सुवासिन्यै नमः. ओम सुवासिन्यर्चनप्रीतायै नमः. ओम आशोभनायै नमः. ओम शुद्धमानसायै नमः. ओम बिन्दुदर्पणसन्तुष्टायै नमः. ओम पूर्वजायै नमः. ओम त्रिपुराम्बिकायै नमः. ओम दशमुद्रासमाराध्यायै नमः. ओम त्रिपुरा श्रीमशङ्कर्यै नमः. ओम ज्ञानमुद्रायै नमः. ओम ज्ञानगम्यायै नमः. ओम ज्ञानज्ञेयस्वरूपिण्यै नमः. ओम योनिमुद्रायै नमः. ओम द्विखण्डेश्यै नमः. ओम त्रिगुणायै नमः. ओम अम्बायै नमः. ओम त्रिकोणकायै नमः. ओम अनघायै नमः. ओम अद्भुतचारित्रायै नमः. ओम वाञ्छितार्थप्रदायिन्यै नमः. ओम अभ्यासादिघयज्ञातायै नमः. ओम षडध्वादेतरोपिण्यै नमः. ओम अव्याजकरुणामूर्तये नमः. ओम अज्ञानध्वान्तदीपिकायै नमः. ओम आबालगोपविदितायै नमः. ओम सर्वानुल्लङ्घ्य शासनायै नमः. ओम श्रीचक्रराजनिलयायै नमः. ओम श्रीमत्त्रिपुरसुन्दर्यै नमः. ओम श्रीशिवायै नमः. ओम शिवशक्त्यैक्यरूपिण्यै नमः. ओम ललिताम्बिकायै नमः. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरि नारायणि नमोऽस्तुते. सर्वाबाधा विनिर्मुक्तो धनधान्यसमन्वितः
मनुष्यो मत्प्रसादेन भविष्यति न संशयः शरणागतदीनार्तपरित्राणपरायणे सर्वस्यार्थे हरे देवी नारायणि नमोऽस्तुते। जगदम्ब विश्वपालिनी माता की जय। बोल माता महाराज्ञी की जय। हर नमः पार्वतीपते हर हर महादेव हर। भगवती राजराजेश्वरी त्रिपुर सुंदरी की असीम अनुकंपा से विज्ञ ब्राह्मणों के सहयोग से कांचीपुरी जगतगुरु विजयेंद्र सरस्वती जी महाराज के कृपा से कोटि कुमकुमार्चन महायज्ञ आज यहाँ के सत्र में पूर्णता होते हुए आगे की ओर अग्रसर होने का प्रयास किया। इसके लिए इसमें सहयोग देने वाली माताएं, न्याल जी, अन्यान जो भी लोग हैं, अनंत विजया जी, अनंत लक्ष्मी जी, जिन्होंने लाखों लोगों को ऑनलाइन चाहे जैसे भी श्री ललिता पाठ को शुद्ध कराया, रोहित जी, राम गोपाल जी, अन्यान जितने भी लोग हैं, ये भाजपा से संबंधित सुधाकर जी, अर्पिता जी, जो भी न्याल जी और जो भी लोग, सरस्वती जी, जो भी लोग सहयोग किए, श्रीदेवी जी अभी नहीं हैं, सबको हम धन्यवाद देते हैं और माता ललिता से उनके उत्तरोत्तर वृद्धि की कामना करते हैं और पुनः प्रयास करेंगे कि इतना सुंदर लगा माताएं जब अभी हम लोग भी निवेदन करेंगे कि ललिता नाम पारायण, स्रोत पारायण एक बार अनंत लक्ष्मी जी के साथ साथ आप लोग भी करें। ये आगे बोले, आप लोग भी बोले, एक बार ललिता नाम पारायण हो, उसके बाद फिर हम लोग यथा योग्य आप लोग की सेवा करने का प्रयास करते हैं। जय श्री मात्रे नमः। ఇది ఇమ్మంటారు. ఏం పర్వాలేదు, ఎంతసేపు 5 నిమిషాలు కదా మాట్లాడేది, ఏం పర్వాలేదు. మీరు నిలబడాలా, కార్యకర్తలు నిలబడాలి. మాట్లాడినా. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. ఇక్కడ పచ్చగా పసుపు కుంకుమలతో మూర్తీభవించినటువంటి అమ్మవార్లలాగా మీరు కనపడుతున్నారు. ఆ పచ్చ చీరలందరూ పచ్చగా పసుపు, ఎర్రని చక్కగా రవికెలు, ముఖాన కుంకుమ, అచ్చంగా ఆ శ్రీమాతృ స్వరూపునిలాగా ఉన్నారు. ఎవరైతే అమ్మవారిని ధ్యానం చేస్తారో, ఎవరైతే అమ్మవారిని పూజ చేస్తారో వారిలో అమ్మవారి యొక్క లక్షణాలు తప్పనిసరిగా అన్నో ఉంటాయి. మీరు ఒక్క సంగతి మీరు గమనించి ఉండాలి. అమ్మవారి నామాల్లో మొట్టమొదటి నామం శ్రీమాత. శ్రీమాత అంటే శుభప్రదమైన అమ్మ. మనకే అమ్మవారికి ఉన్నటువంటి సంబంధం అది. అమ్మ అని పిలుస్తాం కదా. ఆ మాత అంటే అమ్మ అనొచ్చు, అంబ అనొచ్చు, జనని అనొచ్చు, జనయిత్రి అనొచ్చు, ఇన్నంటాం కదా. మాత అనడం ఏమిటి అంటే చక్కగా కొలుస్తుందన్ని, పర్ఫెక్ట్ కొలతలు ఉంటాయి. మీరు గమనించండి, ఎవరి ఇళ్లల్లో లలితా రహస్యనామ సాహస్రం, ఇది రహస్యనామ సాహస్రం, మామూలు సహస్రం కాదు, లలితా రహస్యనామ సాహస్రం చదువుతూ ఉంటారో వాళ్ళ ఇళ్లల్లో తల్లిదండ్రులు ఎట్లా ఉండనిండి పిల్లలు అందంగా ఉంటారు.
100కి 100 పాళ్ళు నేను దీన్ని అవునా కాదా అని సుమారుగా ఒక 50 ఏళ్ళుగా పరిశీలిస్తూనే ఉన్నా. అమ్మవారంటే చక్కని కొలతలు కొలిచి ఏది ఎక్కడ ఎంత ఉండాలో, ఏది ఉంటే బాగుంటుందో వాటన్నింటినీ ఇటు తల్లి అటు తండ్రి వాళ్ళ లక్షణాలు ఇవన్నీ తీసి చాలా చక్కగా తయారు చేస్తుంది. ఇది భౌతికమైనటువంటి రూపమే కాదు, మనస్తత్వాలు అన్నీ కూడా. అందువల్ల చాలా జాగ్రత్తగా వీలైనంత వరకు తప్పులు లేకుండా చదువుతూ ఉండండి. 8 అక్షరాలకు ఆపాలి అనేటటువంటి ఒక రోకంటి పాట వద్దు. మనం చేతుల్లో రోకళ్ళు లేవు, రోళ్ళు లేవు, పోటేయడం లేదు కదా. దుష్ట దూర, తర్వాత ఏం చదవాలమ్మా? దురాచార శమని కలిపి చదవాలి, విడిగా చదవకూడదు కదా. కదా, ఎంత పెద్ద తిట్టు మధ్యలో ఆపితే అలా 27కు పైగా దోషాలున్నాయి. అలాంటి వాటిని లేకుండా చక్కగా చదవండి. కొంచెం ఓర్పు, కొంచెం ఓపిక. అర్జెంటుగా చదివేయాలి, మేము పుస్తకం చూడకుండా అందరితో పాటు చదివేయాలి అనే తాపత్రయం వద్దు. చూడండి, నెమ్మదిగా చదవండి, రోజుకు ఒక్కసారే చదవండి, తప్పేం లేదు. అక్కడ పండితులంటే బాగా నాలుక తిరిగినటువంటి వాళ్ళు, నోరు తిరగడం అంటాం. నోరు తిరిగిన వారు గనక ఎంత వేగంగా చదివినా ఒక్క అపశబ్దం కానీ ఒక తప్పు ధ్వని కానీ రాదు. మనం ముందర నేర్చుకునేటప్పుడు నెమ్మదిగా సావకాశంగా ప్రతి మాటని నోట పట్టి చదవాలి. చితిస్తత్పద లక్ష్యార్థ, ఎంత జాగ్రత్తగా చదవాలి? చితిస్తత్పద లక్ష్యార్థ. వాళ్ళు చదివినంత వేగంగా మనం చదవలేం. ఎవరూ లేనప్పుడు ఈ ఒక్క నామాన్ని ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఈ ఒక్కటి తప్పు లేకుండా అనడం 100 సార్లు అని అభ్యాసం చేయండి, ఆ తర్వాత వేగంగా అంటారు. ఇది ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే కలౌ సంఘే శక్తి. కలియుగంలో శక్తి సామూహికంగా చేయడం వల్ల వస్తుంది. కృతయుగంలో ఒంటరిగా తపస్సు చేసుకునేవారు. కలియుగంలో 10 మంది కలిసి చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. కనుక సామూహికంగా చక్కగా తప్పులు లేకుండా చేసుకుంటూ ఉంటే ఒకళ్ళతో ఒకళ్ళకి ఎటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా మాట్లాడుతూ ఒక పారాయణ చేసేటప్పుడు, ఒక స్తోత్రం చదివేటప్పుడు మధ్యలో గనక మనం మాట్లాడామంటే అంతకుముందు చదివిందంతా గాల్లో కలిసిపోతుంది. మరి గాల్లో కలవకుండా మనకు చదివింది చదివినట్టుగా ఫలితం ఉండాలంటే ఒక్కసారి శ్రీమాత్రే నమః అని మొదలుపెట్టాక శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక అనేదాకా ఇంకొక మాట మాట్లాడకుండా చక్కగా అదే నామాన్ని, అదే స్తోత్రాన్ని చదువుతూ ఉండండి. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. నిజానికి ప్రతి అక్షరం ఒక మంత్రం. ఇందులో మంత్రం తప్పు చదివితే ఏమవుతుంది? తేడా వస్తుంది. అందువల్ల ఇంతమంది చదువుతున్నారు, చక్కగా కనుక చదివినట్టయితే ఆ జగన్మాత మనని చక్కగా ఆదరిస్తుంది, సంతోషిస్తుంది. మనం అందరం చక్కని ఫలితాన్ని పొందుతాం. కంచి స్వామీజీ శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క అనుగ్రహంతో ఇక్కడ అభిషేక్ బ్రహ్మచారి గారు వారి బృందం కలిసి ఇక్కడ ఉన్నటువంటి భాజపా ఎండోమెంట్ శాఖ కలిసి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేసి మనందరికీ అందులో పాల్గొనేటటువంటి అవకాశం ఇచ్చారు. మనంతటా మనం చేయగలమా ఇంత పెద్ద ప్రయత్నం? చేయలేం కదా. మనం చేయగలిగింది ఏమిటంటే ఇట్లా ప్రయత్నం చేసే వాళ్ళకి సహకరించి వచ్చి కూర్చోవడం. ఇదొకటి చేస్తే చాలు. మనం చెయ్యలేం, చేసే వాళ్ళకి మనం సహకరిస్తే సరిపోతుంది. ఎవరైనా మంచి పనులు చేస్తూ ఉంటే చేసేవాళ్ళకి, చేయించే వాళ్ళకి, పాల్గొన్న వాళ్ళకి, బాగుందని చప్పట్లు కొట్టిన వాళ్ళకి, నలుగురికి కూడా ఫలితం ఉంటుందిట. మనం కనీసం చప్పట్లు కొట్టే జాతిలో కానీ కాస్త సహాయం చేసే జాతిలో కానీ పడదాం. కర్త కారయిత చైవ ప్రేరకశ్చానుమోదక అని చెప్పి చేసిన వాళ్ళు, చెయ్యమని చెప్పిన వాళ్ళు, బాగుందిలే చెయ్యి అని ప్రోత్సహించిన వాళ్ళు, తర్వాత చప్పట్లు కొట్టి నలుగురికి సమానమైన ఫలితం ఉంది. మనం పుణ్యం తేలిగ్గా సంపాదించుకునే మార్గం ఏమిటి? ఎవరన్నా మంచి పని చేస్తే చప్పట్లు కొడదాం, ప్రోత్సహిద్దాం. మనం ఒలింపిక్స్కి వెళ్ళలేం కానీ అక్కడ వాళ్ళు గెలిస్తే కంగ్రాచులేట్ చేస్తాం.
అట్లాగే ఇంత కార్యక్రమం చేయలేకపోయినా మనం ఇందులో పాల్గొందాం, చక్కగా దాని ఫలితాన్ని పొందుదాం. మరొక్కసారి స్వామివారికి అభిషేక్ బ్రహ్మచారి గారికి మనకి ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ మరొక్కసారి కూడా చేయమని చెప్తున్నారు వారు. అప్పటికి మరింత శ్రద్ధగా చేయడానికి మనం సిద్ధమవుదాం. వారు అన్నటువంటి కార్యక్రమాన్ని చేద్దాం. భక్తితో పాటు ఉండవలసింది దైవభక్తితో పాటు ఉండవలసిన దేశభక్తి. అది కలిగినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ పని దేశక్షేమం కోసం, ప్రపంచ శాంతి కోసం చేస్తున్నటువంటి దాంట్లో మనం భాగస్వామ్యం చేసుకుందాం. మీ అందరికీ కూడా మాతృస్వరూపిణులందరికీ నమస్కారం చేస్తూ, ఎందుకంటే ఎప్పుడైతే మీరు శ్రీమాత్రే నమః అని పూజకు కూర్చున్నారో మీ అందరి హృదయాల్లోన అమ్మవారు ఉంది గనక మీలో ఉన్నటువంటి అమ్మవారికి నమస్కారం చేస్తూ స్వస్తి. क्या नाम है? सोमंसी विशालाक्षी जी हम लोग के बीच में हैं। हम चाहते हैं कि संस्कृत पंडित है, संस्कृत सिखाते। अच्छा, संस्कृत सिखाने वाली हमको लगता है वयोवृद्ध हैं, तो हम चाहते हैं कि अपनी बात 5 मिनट में समाप्त करें ताकि ललिता पारायण पुनः शुरू हो सके। ओम सभायै नमः। सर्वेभ्यो नमो नमः। ఆత్మీయురాలైన అనంతలక్ష్మి, మేము కొలీగ్స్ మీ, ఫ్రెండ్స్ మీ, మనమందరం కూడా శ్రీమాత గురించి చాలా బాగా చెప్పారు కదా. అందరము శ్రీమాతలమే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మనము కుంకుమ పెట్టుకునేటప్పుడు ఈ శ్లోకం చదువుతూ పెట్టుకుంటాం కదా. ఆ కుంకుమ, పసుపు కుంకుమల స్వరూపిణి జగన్మాత లలితాదేవి. ఇప్పుడు ఆవిడ చెప్పారు, లలితా అమ్మవారి నామం స్మరిస్తూ ఉంటే లలితాదేవి మన దగ్గరే ఉంటుంది. మాత అనే ఎందుకన్నారు? అమ్మ అనడానికి అంబ, జనని, మాత ఎన్నో నామాలున్నా మాత అని ఎందుకన్నారు అంటే ఎవరికి ఏది ఎంత ఇవ్వాలో అంతా కొలిచి ఇస్తుంది. అంతేకాదు, మాత అనంటే మాతృ గర్భంలో బిడ్డలని, శిశువుని లోపల ధరించి ప్రసవిస్తుంది కనుక అందుకని కూడా మాత అని అన్నారు అమ్మవారిని. అమ్మవారి జగత్ సృష్టి స్థితి లయ కారిణి కదా. అమ్మవారు ఐశ్వర్యం ఇచ్చేటప్పుడు మహాలక్ష్మీదేవిలా, విద్యనిచ్చేటప్పుడు విద్యా ప్రదాన సమయే శశికోటి శుభ్రాం ఐశ్వర్యదాన సమయే నవవిద్రుమాభాం విద్వేషి వర్గదళనేతు తమాల నీలాం దేవీం త్రిలోక జననీం శరణం ప్రపద్యే. మనలో ఉన్న దుర్గుణాలని పోగొట్టేటప్పుడు అమ్మవారు అంబికగా, అంబ దుర్గాదేవిగా మనకి శక్తినిస్తుంది, తేజస్సుని, ఓజస్సుని ఇస్తుంది. విద్యనిచ్చేటప్పుడు అమ్మవారే మహాసరస్వతీదేవిలా, బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చేటప్పుడు శారదామాతలా. శారదామాత మనకి జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని ఇస్తుంది. సరస్వతీదేవి లౌకికమైన విద్యలు, చదువు, తెలివి, మేధస్సుని ఇస్తుంది. సరస్వతి అంటే సృ, సర అంటే ప్రవహించడం కదా. గురువుల నుంచి శిష్యులకి, తల్లిదండ్రుల నుంచి పిల్లలకి, పెద్దల నుంచి మనకి తరతరాలుగా జ్ఞాన గంగ అనేది అలా ప్రవహిస్తూ వస్తుంది గనక అమ్మవారిని జ్ఞాన స్వరూపిణిగా సరస్వతీదేవి అని అన్నాము. మనకింకా ఐశ్వర్యము, ఐశ్వర్యం అంటే కేవలం ధనం కాదు. ధనమగ్నిర్ ధనం వాయు ధనమింద్రో బృహస్పతి. మనకి కావలసిన సకల సౌఖ్యాలు, శుభాలు, సౌభాగ్యము, ఆరోగ్యము, ఆయుర్దాయము, అన్యోన్యము, అనురాగము, ప్రేమ, అధికారము, అన్నిటికీ మించి జీవిత పరమ గమ్యమైన ముక్తి, దాన్ని కూడా ఇచ్చేది అమ్మవారే. కనుక ఇప్పుడు కోటి లలితా సహస్ర పారాయణ, కోటి కుంకుమార్చన ఇక్కడ నిర్వహిస్తున్నారు అంటే అది సాంబ సదాశివుడి అనుగ్రహం. ఈ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరూ కూడా
మన భారతదేశము, మన సనాతన ధర్మము వర్ధిల్లాలని, మన సనాతన ధర్మం రక్షించబడాలని, మన సనాతన ధర్మానికి ఎన్నో విధాలుగా ఇప్పుడు చాలా భయంకరమైన పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. చాప కింద నీరులా ఒకరొచ్చి మనని కబళించి మన హైందవులందరినీ, మన ధర్మ తేజాన్ని అలా మార్చేస్తున్నారు. ఇంకా కొంతమంది 5 నిమిషాలు కళ్ళు మూసుకోండి, సనాతన ధర్మమే లేకుండా, హైందవులే లేకుండా చేస్తామంటున్నారు. వీళ్ళందరినీ కూడా పరమాత్మ అంతర్యామి, ఆయన సృష్టిలో ఎలా ఉన్నాడో, విష్ణువు కదా, ఆ సృష్టికి అతీతంగా కూడా ఉన్నది పరమాత్మే. ఆయన గమనిస్తూనే ఉంటాడు. సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి 2000 కోట్ల సంవత్సరాల నుంచి సృష్టి ఎప్పుడు పుట్టిందో అప్పుడే పుట్టింది మన సనాతన ధర్మం. అప్పటి నుంచి ఉన్న మన సనాతన ధర్మాన్ని, ఆ ధర్మము వేద రూపంలో, ఓంకార రూపంలో, సంస్కృత భాషగా మనకి వచ్చింది. వీటిని వారందరూ నశింపజేయాలని కొన్ని లక్షల యుగాల నుంచి వేల సార్లు ఎంతమంది ఎంత ప్రయత్నాలు చేస్తున్నా, సృష్టి ఉన్నంత కాలము ఉండేది సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మాన్ని రక్షిస్తున్న వారు నిజంగా బీజేపీ నాయకులు మాత్రమే ఇప్పుడు ఈ లోకంలో, ఇక్కడ ఈ ప్రస్తుత పరిస్థితులలో. మన జన్మజన్మల అదృష్టం కొద్దీ మనకి మోడీ గారు మన నిజమైన దేశభక్తి కలిగిన, మనకి భగవద్భక్తి ఎంత ఉండాలో అంతకంటే మించి దేశభక్తి ఉండాలి. దేశభక్తి ఉండడం అంటే మన ధర్మాన్ని రక్షించుకోవాలి, మన దేవతల్ని కాపాడాలి, మన ఆలయాలను రక్షించుకోవాలి. వాటి మీదకి ఎవరైనా వస్తే అందరూ ఎదురు తిరగాలి. అంతేగాని అహింస పరమో ధర్మ అని ఉండకూడదు. అహింస పరమో ధర్మ, ధర్మహింస తథైవచ. మన ధర్మాన్ని రక్షించుకోవడం కోసం మనం చేసే హింస ధర్మమే అని పరమాత్మే చెప్పాడు. కనుక మనందరం కూడా ధర్మాన్ని ఎలా నిలబెట్టాలి అంటే ఆచరిస్తూ మనం బొట్టు పెట్టుకోవాలి, మనము సనాతన ధర్మబద్ధమైన వస్త్రధారణ చెయ్యాలి, మన వారందరికీ మనం ముందు తెలుసుకోవాలి. అతిథి బోధ ఆచరణ ప్రచారణ. మన సనాతన ధర్మం అంటే ఏమిటి అన్నది ముందు మనం చదివి, మనం గురువుల నుంచి, శాస్త్రాల నుంచి మనం అధ్యయనం చేసి తెలుసుకుని, మనకు తెలిసిన దాన్ని మనం 10 మందికి సరైన జ్ఞానాన్ని బోధించాలి. ఆపేస్తాం. తర్వాత మనం ఆచరించాలి, ఆచరించేదాన్ని ప్రచారం చేయాలి. ఈ 4 మార్గాలలో మన సనాతన ధర్మాన్ని, మనని మనం రక్షించుకుందాము. ప్రపంచంలో ఒకప్పుడు మన భారతదేశం ఎలా ఉండేదో అలాగే ప్రపంచంలో గురుస్థానంలో మన భారతదేశాన్ని నిలబెట్టడానికి మనమందరము ప్రయత్నిద్దాము, నిలబెట్టే వారికి అండగా ఉందాము. శ్రీమాత్రే నమః. స్వస్తి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. నాకు ఇవాళ గొంతు బాగాలేదంటే కంటిన్యూస్గా గంటలు పాఠాలు తప్పనిసరిగా చెప్పాల్సి వస్తుంది, టీవీలో రికార్డింగ్లు ఇవ్వాల్సి వస్తుంది. అందుకని ఇవాళ గొంతు పాడైంది. ఇవాళ కూడా రాత్రి 8 నుంచి 10 దాకా క్లాస్ ఉంది, మరి వాళ్ళకి ఎలా చెప్తాను. కానీ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఈరోజు ఇప్పుడు చివరిసారిగా మీ అందరికీ ఫైనల్గా అమ్మవారు ఇచ్చే ఛాన్స్ ఏంటంటే మీ అందరికీ పారాయణం మీరు చెప్తూ అనంతమ్మ గారు ఇక్కడ చెప్తారు. తనతో పాటు మీరు గట్టిగా మంచి మనస్ఫూర్తిగా లాస్ట్ టైం పారాయణం చేసేస్తే కంప్లీట్ అవుతుంది. ఓకేనమ్మా? అందరు శ్రీమాత్రే నమః అని 3 సార్లు చెప్పండి. ఓం నమః శివాయ. आप करेंगे माता जी एक पाठ कर మీరు కూడా కూర్చుంటారు చదవడానికి. సరే, टाइम కొంచెం తక్కువ ఉంది फटाफट कितने 25-30 मिनट्स लगता. स्तोत्र पारायण करे तो ఓపెన్
అమ్మా నేను ఇప్పుడే చెప్పాను కదా. ఏం చెప్పాను? ఇంతకుముందు చేసిందంతా గాల్లో కలిసిపోకూడదంటే మాట్లాడకూడదని చెప్పాను కదా. కష్టపడి చేసింది ఎందుకు వదులుకుంటాం? దాచుకోండి, ఉపయోగపడుతుంది. అందరూ గట్టిగా ఒక్కసారి శ్రీమాత్రే నమః చెప్దాం, తర్వాత చదువుదాం. మీ అందరికి వచ్చు కదా, వీలైనంత వరకు నెమ్మదిగా తప్పులు లేకుండా 8 అక్షరాలకు ఆపకుండా కలిపి చదవండి. నేను లీడ్ చేస్తాను. ఓం శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత ఉజ్జద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ కురువిందమణిశ్రేణీ కనత్కోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రాజదళిక స్థల శోభిత ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషక వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారినాసాభరణ భాసుర కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగళీభూత తపనోడుపమండల పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభూ నవ విద్రుమ బింబ శ్రీన్యక్కారి రదనచ్చద శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతర నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపణస్తని నాభ్యాలవాల రోమాళిలతా ఫలకుచద్వయి లక్ష్య రోమలతాధారతా సమున్నేయ మధ్యమ స్తనభారదళన్మధ్య పట్టబంధ వళిత్రయ అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటీ రత్న కింకిణికారమ్యరసనాదామభూషిత కామేశ జ్ఞాత సౌభాగ్యమార్దవోరుద్వయాన్విత మాణిక్యమకుటాకారజానుద్వయ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణా భజంఘిక గూఢగుల్ఫా కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత నఖదీదితి సంచన్న నమజ్జన తమో గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ మరాళీ మందగమనా మహాలావణ్య సేవతి సర్వారుణానవద్యాంగీ సర్వాభరణ భూషిత శివకామేశ్వరాంకస్థా శివా స్వాధీన వల్లభ సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి మదాయిని దేవర్షిగణ సంఘాతస్తూయమానాత్మ వైభవ భండాసురవధోజ్జుక్త శక్తి సేనా సమన్విత సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటిభిరావృత చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరథారూఢ మంత్రిణీ పరిసేవిత కిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మజ్జగ సైన్యవధోజ్జుక్త శక్తి విక్రమహర్షిత
నిత్యా పరాక్రమాటోపనిరీక్షణ సముత్సుక భండపుత్రవదోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగవధతోషిత విశుక్ర ప్రాణహరణ వారాహి ప్రియనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత నిర్ముక్త శస్త్ర ప్రశస్త్ర వర్షిణి करांगुली नखोत्पन्न नारायण दशाकृति महापाशुपतास्त्राग्नि निर्दग्धासुर सैनिका कामेश्वरास्त्र निर्दग्ध सभंडासुर शून्यका ब्रह्मोपेन्द्र महेन्द्रादिदेव संस्तुत वैभव हर नेत्राग्नि संदग्ध काम संजीवनौषधि श्रीमद्वाग्भव कूटैक स्वरूप मुख पंकज कंठाधक्कटि पर्यंत मध्यकूट स्वरूपिणी शक्तिकूटैकतापन्न कक्षधो भागधारिणी मूल मंत्रात्मिका मूलकूटत्रय कलेबर कुलामृतैक रसिका कुल संकेत पालिनी कुलांगना कुलांतस्था कौलिनी कुल योगिनी अकुला समयांतस्था समयाचार तत्परा मूलाधारैक निलया ब्रह्म ग्रंथि विभेदिनी मणिपूरांतरुदिता विष्णु ग्रंथि विभेदिनी आज्ञा चक्रांतरालस्था रुद्र ग्रंथि विभेदिनी सहस्रारांबुजारूढ़ा सुधासाराभिवर्षिणी तटिल्लता समरुचिषक्चक्रो परिसंस्थिता महाशक्ति कुंडलिनी विसतंतु तनीयसी भवानी भावना गम्या भवारण्य कुठारिका भद्रप्रिया भद्रमूर्तिर्भक्त सौभाग्यदायिनी भक्ति प्रिया भक्तिवस्या भयापहा शांभवी शारदा राज्या सर्वाणी शर्मदायिनी शांकरी श्रीकरी साध्वी शरच्चंद्र निभानना शातोदरी शांतिमती निराधारा निरंजना निर्लेपा निर्मला नित्या निराकारा निराकुला निर्गुणा निष्कला शांता निष्कामा निरुपप्लवा नित्यमुक्ता निर्विकारा निष्प्रपंचा निराश्रया नित्यशुद्धा नित्यबुद्धा निरवध्या निरंतरा निष्कारणा निष्कलंका निरुपाधिर्निरीश्वरा नीरागारागमदनी निर्मदा मदनासिनी निश्चिंता निरहंकारा निर्मोहा मोहनासिनी निर्ममा ममता हंत्री निष्पापा पापनासिनी निष्क्रोधा क्रोध शमनी निर्लोभा लोभनासिनी निस्संशया संशयग्नि निर्भवा भवनासिनी निर्विकल्पा निराबाधा निर्भेदा भेदनासिनी निर्नाशा मृत्युमधनी निष्क्रिया निष्परिग्रहा निस्तुला नीलचिकुरा निरपाया निरच्चया दुर्लभा दुर्गमा दुर्गा दुःखहंत्री सुखप्रदा दुष्टदूरा दुराचार शमनी दोषवर्जिता सर्वज्ञा सान्द्र करुणा समानाधिकवर्जिता सर्वशक्तिमयी सर्वमंगला सद्गतिप्रदा सर्वेश्वरी सर्वमयी सर्वमंत्रस्वरूपिणी सर्वयंत्रात्मिका सर्वतंत्र रूपा मनोन्मनी माहेश्वरी महादेवी महालक्ष्मीर्मृडप्रिया महारूपा महापूज्या महापातकनाशिनी महामाया महासत्वा महाशक्तिर्महारतिः महाभोगा महैश्वर्या महावीर्या महाबला महाबुद्धिर्महासिद्धिर्महायोगेश्वरेश्वरी महामंत्रा महायंत्रा महासना महायागक्रमाराध्या महाभैरव पूजिता मास्कर महाकल्प महातांडव साक्षिणी महाकामेश महिषी महात्रिपुर सुंदरी चतुष्षष्ट्युपचाराढ्या चतुष्षष्टि कलामयी
जागरिणी स्वपन्ति तैजसात्मिका सुप्ता प्राज्ञात्मिका तुर्या सर्वावस्था विवर्जिता सृष्टिकर्त्री ब्रह्मरूपा गोप्त्री गोविन्दरूपिणी संहारिणी रुद्ररूपा तिरोधानकरीश्वरी सदाशिवानुग्रहदा पंचकृत्यपरायण भानुमण्डलमध्यस्था भैरवी भगमालिनी पद्मासना भगवती पद्मनाभ सहोदरी उन्मेष निमिषोत्पन्न विपन्न भुवनावली सहस्रशीर्षवदना सहस्राक्षी सहस्रपात् आब्रह्म कीट जननी वर्णाश्रम विधायिनी निजाज्ञारूप निगमा पुण्या पुण्यफलप्रदा श्रुति सीमंत सिंदूरीकृत पादाब्जधूलिका सकलागम संदोह सुक्ति संपुट मौक्तिका पुरुषार्थ प्रदा पूर्णा भोगिनी भुवनेश्वरी अंबिका नादि निधना हरि ब्रह्मेन्द्र सेविता नारायणी नाद